హాయ్ విను, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఏంటంటే కాకినాడలో అనేక పార్టీస్, డీజే పార్టీస్ అనౌన్స్ చేశారు న్యూ ఇయర్ కోసం. మీలో చాలామంది టికెట్స్ బుక్ చేసుకున్నారు, వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. అంటే న్యూ ఇయర్ వచ్చిందంటే తాగడం మంచిదా కాదని అడిగితే నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను. ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. కాకపోతే రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ అంటానంటే, సో ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు. మీ యొక్క లిమిట్స్ దాటి మీరు తాగొచ్చు, లేకపోతే డిఫరెంట్ కాంబినేషన్స్తో తాగొచ్చు, కాక్టైల్స్ తాగొచ్చు. తర్వాత ఏంటి, ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి డ్రింక్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా మీరు చేయొచ్చు. తర్వాత కొత్తగా తాగే వాళ్ళు కూడా తాగడానికి న్యూ ఇయర్ ఫస్ట్ చూస్ చేసుకుంటూ ఉంటారు, ఈ ఒక్కరోజే కదా అని చెప్పి. వాళ్ళకి తాగిన తర్వాత ఎలా ఉండాలో తెలియని చాలామంది కొత్తగా డ్రింక్ టేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అండి. సో ఏంటంటే ఏదైనప్పటికీ కొత్త డ్రింకర్ అయినా లేకపోతే ఎక్స్పీరియన్స్ డ్రింకర్ అయినా ఏంటంటే మనం స్టీరింగ్ వీల్ మీదకి వెళ్ళినప్పుడు లేకపోతే బైక్ యాక్సలరేటర్ పట్టుకున్నప్పుడు అది మన కంట్రోల్లో ఉంటుంది. బికాస్ మనలో ఒకడు ఉన్నాడు. ఏమవుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమవుతుందంటే అది చాలా డేంజరస్. బికాస్ మనకి యాక్సలరేటర్ మీద కాలు కానీ చేయి కానీ తిప్పాలనిపిస్తూ ఉంటుంది, రోడ్డు కూడా మంచిగా ఉంటుంది. సో దీనివల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. చట్టాలు ఏం చెప్తున్నాయంటే తాగి బండి నడపకూడదు, కారు నడపకూడదు అని క్లియర్గా చెప్తున్నాయి పోలీసు వాళ్ళు. అనేక అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు బ్యారికేడ్స్ పెడుతున్నారు, అయినప్పటికీ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తాగితే మనం ఆ వెహికల్ ముట్టుకోకూడదు. మరి ఎట్లా పార్టీకి వెళ్ళాలనేది మీ ప్రశ్న కదా. దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటంటే మన కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అగ్రిగేటర్స్ ఉన్నారండి, ఓలా అదేవిధంగా ర్యాపిడో. వీళ్ళిద్దరూ సర్వీసెస్ రన్ చేస్తున్నారు. వీళ్ళ యాప్స్, ఏదో ఒక కంపెనీ యాప్ మీ సెల్లో వేసుకొని మీ సోర్స్ నుంచి డెస్టినేషన్ పెట్టుకోండి. పార్టీకి వెళ్ళే ముందు అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తారు వాళ్ళు. మీరు పార్టీ అంతా ఎంజాయ్ చేసి మీరు డ్రింక్ చేసి ఉంటే మళ్ళీ యాప్లో మీరు మీ యొక్క డెస్టినేషన్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి సేఫ్గా రావచ్చు. దీనివల్ల ఏమవుతుంది, యాక్సెస్ జరగదు. మనకి మన ప్రాణం చాలా సేఫ్గా ఉంటుంది, అదేవిధంగా ఇతరులు కూడా హాని కలిగించిన వాళ్ళు. సో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండి. సో పార్టీస్ ఎంజాయ్ చేయండి, కాకపోతే రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. హ్యాపీ లివింగ్.